హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ నేను చికెన్ పచ్చడి చేయబోతున్నా. సో చికెన్ పచ్చడి కోసం నేను ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నా. సో దీనివల్ల ఏంటంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. నేనైతే ఇక్కడ బోన్లెస్ పీసెస్ అండ్ బోన్ పీసెస్ని సెపరేట్ చేసుకున్నా. సో దీనివల్ల మనకు ఫ్రై చేసుకోవడం ఈజీ అవుతుంది. అండ్ తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నా. ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ తీసుకొని దాంట్లోకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే చికెన్ పీసెస్ దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చికెన్ని ఫ్రై చేసుకోవాలి. సో దీనివల్ల చికెన్ కావాల్సిన టెక్స్చర్ అండ్ కలర్లోకి వస్తుంది. అండ్ చికెన్ పీస్ మరీ బ్రౌనిష్గా కాకుండా లైట్ బ్రౌనిష్ రాగానే మనం తీసేసుకోవాలి. సో దానివల్ల పీస్ అనేది మరీ క్రిస్పీగా కాకుండా తినడానికి బాగుంటుంది. ఇలాగే మనం మిగిలిన చికెన్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో నేనైతే 1.5 kg చికెన్ తీసుకున్నా. అండ్ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా, ఇదే కలర్ అండ్ టెక్స్చర్లో చికెన్ అంతా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయ్యేలోపు మనం చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలా కూడా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా ప్రిపేర్ అవ్వడానికి మ్యాక్సిమం 2 to 3 minutes పడుతుంది అంతే. సో దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 2 tablespoons ఆఫ్ ధనియాలు, 4 లవంగాలు అండ్ ఒక చిన్న దాల్చిన చెక్క కూడా యాడ్ చేస్తున్నా. నేను చెప్పే ఈ క్వాంటిటీస్, నేనైతే 1.5 kg చికెన్ తీసుకున్నా. సో దానికోసం మాత్రమే ఈ క్వాంటిటీస్. ఒకవేళ మీరు ఇంకొంచెం ఎక్కువ చికెన్ తీసుకుంటే దాన్ని బట్టి ఇంకొంచెం క్వాంటిటీస్ యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ డ్రై రోస్ట్ అయ్యాక దీన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లోకి 2 tablespoons ఆఫ్ సాజీరా, 6 ఎండుమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోకి కొన్ని వెల్లుల్లి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అండ్ నేను దీంట్లోకి అయితే 2 spoons ఆఫ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నా. చిల్లీ పౌడర్ మొత్తం ఇక్కడ యాడ్ చేసుకోకూడదు. ఓన్లీ నేను 2 spoons ఆఫ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని దాన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటున్నా. ఇది చల్లారనివ్వాలి. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్లోకి మసాలా యాడ్ చేసుకుందాం. సో దీనికోసం నేనైతే 3 spoons ఆఫ్ సాల్ట్ అండ్ 5 spoons చిల్లీ పౌడర్, నేను ఆల్రెడీ ముందుగా ఆయిల్లో 2 spoons యాడ్ చేసుకున్నా కదా, సో ఇక్కడైతే 5 spoons ఆఫ్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నా. అండ్ దీంట్లోకి వెల్లుల్లి పేస్ట్, ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆయిల్లో తీసుకున్నాము, ఇక్కడ ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ అండ్ 2 spoons ఆఫ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను 1.5 kg చికెన్ కోసమని 6 lemons తీసుకున్నా. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక చికెన్ని బాగా కలుపుకోవాలి. దానివల్ల ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది. నేను తీసుకున్న చికెన్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ అండ్ ఎంతెంత క్వాంటిటీ యాడ్ చేశానో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఇదే విధంగా మీరు తీసుకునే చికెన్ అమౌంట్ని బట్టి మీరు మసాలాలు యాడ్ చేసుకోవచ్చు. చికెన్ అంతా బాగా కలుపుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇంకొకసారి చికెన్ అంతా బాగా కలుపుకోవాలి. ఆయిల్ క్వాంటిటీ తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ని హీట్ చేసుకొని ఇందులోకి కలుపుకుంటే చాలు. ఈజీగా మీకు ఈ చికెన్ పచ్చడి అయితే 1 month స్టోర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా చేసుకుంటే నా చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇది ఫైనల్ లుక్. హోప్ దిస్ వీడియో హెల్ప్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.